సో వరలక్ష్మి గారు రెడీయా మీరు వంకాయ పచ్చిపులుసు అన్నారు కదా. ఓకే అండి, మరి వంకాయ పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పచ్చిపులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా. సో స్టార్ట్ చేద్దామా వరలక్ష్మి గారు? చేద్దామండి. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఇవన్నీ ఫస్ట్ చింతపండు గుజ్జు, వంకాయను నూనె రాసి కాల్చిన స్టవ్ పైన కాల్చి దాన్ని పొట్టు తీసేసి గుజ్జులో తయారు చేసిన. సో దాన్ని మనం మెత్తగా గుజ్జు చేసేసుకోవాలి. ఈ గుజ్జుని దీంట్లో కలిపేసుకోవాలా? ఓకే. మనం వంకాయ పచ్చడి అది చేసుకునేటప్పుడు వంకాయలకి పైనంత ఆయిల్ రాసేసి స్టవ్ మీద కాల్చుకొని ఆ పైన పొట్టు తీసేసి గుజ్జు చేసుకుంటాం కదా. సో అలాగే ఈ పచ్చి పులుసు కూడా సేమ్ వంకాయని కొద్దిగా ఆయిల్ రాసేసి వంకాయకి అది స్టవ్ మీద కాల్ చేసుకుని ఆ పైన మాడిన పొట్టు అంతా తీసి గుజ్జు రెడీ చేసుకుని అది మనం చింతపండు గుజ్జులో మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కారం కొంచెం, సాల్ట్, ఓకే, పసుపు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అంతేనా? పచ్చిమిరపకాయలు పోపులు, ఓకే. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. కలిపేసాయి. వాటర్ ఏమన్నా వేసుకోవాలి, కొంచెం చిక్కగా ఉంటది కదా పచ్చిమిరపకాయ. ఇది ఇలా ఉట్టి తినేస్తే బాగోదా? అంటే పోపు పెట్టుకోవాలా కంపల్సరీ? బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, ఇది ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. సో పోపుకి సరిపడా. సో పచ్చిపులుసు అంటే ఎప్పుడు జనరల్గా ఉల్లిపాయ ముక్కలు ఇట్లానే చేసుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు ఇలా వంకాయ ఇంకా ఏదైనా వెజిటబుల్స్ తో కొంచెం టేస్ట్ గా ఉంటుంది. ఇంకా ఏమన్నా వెజిటబుల్స్ తో చేస్తారా మీరు పచ్చిపులుసు? వెజిటేబుల్స్ కానీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ అదే చేస్తారు. మరి వంకాయతో ఎందుకు చేశారు? కొంచెం వెరైటీగా. ఓకే, ఆయిల్ కాగాక పోపు దినుసులు, ఓకే, తర్వాత కొంచెం అది వేగాక కొత్తిమీర వేసుకో, కరివేపాకు వేసుకో, వేయండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఓకే, ఇది పోసేద్దామండి అందులో. సో అదంతా ఇందులో పోసి ఒకసారి ఇచ్చేయాలా? ఓకే. పచ్చిమిరపకాయలు వేయలేదు, ఇప్పుడు వేసుకోవచ్చా? ఇలా వేసుకోవచ్చు, తీసేసి. సో ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చా? ఓకే, కానీ ఇలా బాగుంటుందండి టేస్ట్. కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటుంది. స్టవ్ ఆపేయండి. అంతేనా? సాల్ట్ మరి ఇందాక వేసి కలుపుకున్నాం, సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ సరిపడా వేసారా? లేదు, వాటర్ వేసినాం కదా, అదే చూసి వేసుకోండి. సో ఇది అంటే కొంచెం గట్టిగా ఉంది కదా, ఈ దీంట్లో ఉంటేనే బాగుంటుందా? ఇంకొద్దిగా పలుచగా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా బాగానే ఉంటుంది. ఓకే. సో వంకాయతో ఎప్పుడు కూరలు అలా కాకుండా ఇలా పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట. మా అబ్బాయిలకి ఇద్దరికి హాయ్ చెప్పండి అండి. మీ అబ్బాయిలకి ఇద్దరికా? ఏం పేర్లు మీ అబ్బాయిలు ఇద్దరు పేర్లు? ఆదిత్య, సిద్ధార్థ. ఆదిత్య, సిద్ధార్థ. హాయ్. ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? ఆదిత్య 7th క్లాస్, సిద్ధార్థ 6th క్లాస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తారండి. పేరు? రాజు. సో ఇది అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, సో రెడీ. వంకాయ పచ్చి పులుసు రెడీ. ఓకే,
ఓకే అండి, మరి వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం: ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పైపొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వంకాయ గుజ్జు, కారం, ఉప్పు, పసుపు, బెల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ పులుసు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చి పులుసు రెడీ.